biggest mass superstar of the country, ladies and gentlemen. Give it up for NTR Junior. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మా దేవర కథ. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పినా ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడరా అంటే నా ఎన్టీఆర్ అని చెప్పిన. ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం. ఒక మూమెంట్ చెప్తాం కదండి, డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్కి నేను కరెక్ట్గా చెప్తున్నా 4-5 days పట్టిద్దండి. ఎన్టీఆర్ సార్ ఏం లేదండి, ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా ముందు. మైకేల్ జాక్సన్ వచ్చిన పర్వాలేదు, ఎన్టీఆర్ ఇస్ ది బెస్ట్ డాన్సర్. చీకటి గురించి చూస్తేనే మనకి వెలుతురు విలువ తెలుస్తుంది. చాలా కాలం అర్థం కాలేదు. చేస్తున్నాను సినిమాలు, నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో మీరందరికీ నచ్చొచ్చు, కానీ వెనకాల మీరెంత బాధపడ్డారో నేను చూశాను, నేను విన్నాను. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. ఎవరడిగినాడంటే చెప్పినాడని. అన్నిటికంటే ముఖ్యమైనది మా అభిమానం. ఏ జన్మలో చేసుకున్న రుణము ఎప్పుడూ నా వెన్నంటే ఉండి, ఎప్పుడూ నా కోసం పోరాడుతూ, ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడూ మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను, చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే.
జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్.